హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ ఆసియా మల్టీప్లస్ లాంగ్ అండ్ షార్ట్స్ ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి ఇవన్నీ. ఇప్పుడు మనం వీటితో బాత్ పౌడర్ తయారు చేద్దామండి. మా రిలేటివ్ అమ్మాయి వాళ్ళ పాపాయి కోసం ఈ బాత్ పౌడర్ని తయారు చేస్తుందండి. మీకోసం ఈ వీడియోని నేను షూట్ చేస్తున్నానండి వాయిస్ ఓవర్తో. చూస్తున్నారు కదా, పై మీద బాండ్లీ పెట్టి అందులో ముందుగా రైస్ యాడ్ చేసిందండి, 1 కప్ రైసు. ఇక నెక్స్ట్ పచ్చిపప్పు 1 కప్ అండి. పెసలు 1 కప్ అండి. రెడ్ దాల్ అంటండి, ఎర్ర కందిపప్పు అంటండి, అది 1 కప్పు. 1/2 కప్పు మెంతులండి. అన్నీ ఏ విధంగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసి కొన్ని గులాబీ రేకులండి, 6 ఫ్లవర్స్ ఎండలో ఆరబెట్టేసి ఆ రేకల్ని ఈ విధంగా యాడ్ చేశారండి. అన్నీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి మిక్సీ జార్లో యాడ్ చేశారండి. జార్లో ఈ విధంగా యాడ్ చేసేసి పౌడర్ చేశారండి. ఆ పౌడర్ని ఇలా జల్లి పడుతున్నారండి. క్రింద బాగా మెత్తటి పౌడర్ అంతా యాడ్ అవుతుందండి. పైన కొద్దిగా పలుకులుగా ఉన్న పౌడరు యాడ్ అవుతుందండి. దాన్ని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసి మళ్ళీ జల్లి పట్టి ఈ విధంగా పౌడర్ని కలెక్ట్ చేస్తారండి. కొద్దిగా రిస్క్ అయినా చాలా మంచిది చంటి పిల్లలకి సున్నిపిండి అని చెప్పేసి వాళ్ళు తయారు చేసుకుంటున్నారండి. పూర్వం ఇదే ఎక్కువగా వాడేవాళ్ళు, ఇప్పుడంతా సోప్స్ వాడుతున్నారు. కానీ ఈ పిండి చాలా మంచిది, స్కిన్ స్మూత్గా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా రెడీ చేసుకుంటున్నారండి. చూశారు కదండి, బాగా స్మూత్గా ఉంది. ఈ విధంగా అంతా పిండి కలెక్ట్ చేసుకొని ఒక డబ్బాలో దాన్ని యాడ్ చేసుకున్నారండి. ఇది 2-3 నెలల వరకు వస్తుందంటండి చంటి పాపాయికి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ ఆసియా మల్టీప్లస్ లాంగ్ షార్ట్స్ని లైక్ చేయండి.